పాత నిబంధన లేఖన భాగము కీర్తనల గ్రంథము 42వ కీర్తన 1 నుంచి 5 వచనములు గల లేఖనాన్ని మనము చదువుకోవడం జరిగింది. ఈ లేఖన భాగం ఆధారముగా నిరీక్షణ అనే ఒక అంశం, దేవుని యందలి నిరీక్షణ. దేవుని యందలి నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూడడము లేదా కనిపెట్టుకొని ఉండడము అనే ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. సహజంగా మీరందరూ కూడా మన యొక్క జీవన యాత్రలో ఎదురు చూడడము కనిపెట్టడము అనే విషయం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ఒక ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్ అయితే రిజల్ట్ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, కనిపెట్టుకొని ఉంటారు. అలాగనే వివాహములు చేసుకున్నటువంటి బిడ్డలైతే గర్భఫలముల గురించి ఎదురు చూస్తూ ఉంటారు, కనిపెట్టుకొని నిరీక్షణతో ఉంటారు. స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే ఉద్యోగ విషయంలో కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు నిరీక్షణతో. అలాగనే వివాహములు కాబడవలసినటువంటి బిడ్డలైతే వివాహముల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తున్నటువంటి వాతావరణాన్ని బట్టి ఏదైనటువంటి ముప్పు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల వారు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా అధికారులు కానీ, నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ సహాయము చేస్తారేమని ఎదురు చూచుట, కనిపెట్టుకొని ఉండుట, నిరీక్షణతో ఉంటారు. అంతేనా? ఇదే కదా ఎదురు చూడటము, నిరీక్షణ అంటే. ఓకే, ఇది ఎదురు చూడటమే. నేనేమంటానంటే ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నైనా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఏమిటంటే మన కోరికలు లేదా మన యొక్క ఆశలు, మన జీవితంలో జరగవలసినటువంటి కార్యాలు. వీటిని ఏదైతే ఎగ్జామ్స్లో మనము రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నామో, స్టడీస్ తర్వాత ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నామో, వివాహాల గురించి ఎదురు చూస్తున్నామో, వివాహాల తర్వాత గర్భఫలముల గురించి ఎదురు చూస్తున్నామో, ఏదైనా ఉండి మీ అవసరత ఏదైనా, మీ కోరిక ఏదైనా ఉండి, కొన్నిసార్లు మీ కోరికలు, మీ అవసరతలు తీర్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉంటాయి. శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉంటాయి. కొన్నిసార్లు మీ కోరికలు, మీ అవసరతలు తీర్చుకోగలిగే శక్తి మీ దగ్గర ఉండదు. శక్తి మీ దగ్గర ఉండదు. ఉదాహరణకి గర్భఫలములు రావాలి, నాకు ఆరోగ్యం ఉన్నది, ధనము ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ గర్భము రాదు. గృహాలు కట్టబడాలి, గృహం అనేది నేను కొట్టుకోవాలి, అన్నీ కూడా ఉంటాయి, ధనము ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ గృహం ఎందుకో కట్టబడదు. అలాగనే వివాహాలు జరగాలి, అన్నీ ఉంటాయి, అందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, వయసు ఉంటుంది, వివాహాలు జరగడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇలాంటి విషయాలలో మన శక్తి సరిపడదు, మన యొక్క శక్తి కొన్ని విషయాలైతే మన శక్తి సామర్థ్యాలతో మన కోరికలు, అవసరతలు తీర్చుకోవచ్చు. కొన్ని విషయాలు, కొన్ని కోరికలు, కొన్ని అవసరతలు అయితే మన శక్తి సరిపడదు. అప్పుడు మన శక్తి సరిపడనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదైనా పొరుగువారు లేదా అధికారులు, నాయకులు, ప్రభుత్వాలు మన అక్కరలలో వారి సహాయం మనము కోరుకుంటూ ఉంటాం. అప్పుడు వారి సహాయం కొరకు నిరీక్షణ, మన కోరికల గురించి నిరీక్షించడం అది వేరే సంగతి. వాటిని తీర్చుకోవడానికి శక్తి సామర్థ్యాలు లేనప్పుడు వాటిని తీర్చగలిగే వారు ఇంకెవరైనా ఉంటారేమో అని వారి కొరకు కనిపెట్టుకొని ఉండడం, వారి కొరకు నిరీక్షణ, వారి కొరకు మనము వారి సహాయం నిమిత్తం ఎదురు చూడడం. సరే, ఈ నిరీక్షణలో, ఎదురు చూచుటలో మనము ఏమి కలిగి ఉంటామంటే, మనము కలిగి ఉన్న కొద్దిపాటి బాధ ఉంటుంది చూసారా, కొద్దిపాటి దుఃఖము, వేదన ఉంటుంది చూసారా. ఈ నిరీక్షణ ఏం చేస్తుందంటే, నీ బాధ, నీ వేదన, నీ దుఃఖమును కొద్దిపాటి ఉపశమనమును కలిగజేస్తూ ఉంటుంది. నిరీక్షణ ఏదైతే ఉన్నదో, నువ్వేదో విషయంలో కృంగిపోతున్నావు, అనారోగ్యము, నాకు సహాయం కావాలి, నా బిడ్డల విషయంలో సహాయం కావాలి, నా యొక్క గర్భఫల విషయంలో సహాయం కావాలి, వేదన, దుఃఖము, బాధ, ఇలాంటి సమయంలో నీ శక్తి సరిపోదు, వేరొకరి సహాయం కోరుకుంటున్నావు, ఆ సహాయం కొరకు నిరీక్షణతో ఉన్నావు. ఆ నిరీక్షణలో నీకు ఏమవుతుందంటే, నీకు ప్రస్తుతము కలిగి ఉన్న వేదన, దుఃఖము, ఈ బాధ ఏమవుతుందంటే కొద్దిపాటి ఉపశమనము దొరుకుతుంది. నాకు సంబంధించిన అధికారి ఉన్నాడు, లేకపోతే నాకు తెలిసిన ఎమ్మెల్యే గారు ఉన్నారు, నాకు ఎలాగైనా తప్పనిసరిగా రికమెండ్ చేస్తారు, సహాయం అంటే ఈ బాధలో కొద్దిపాటి ఉపశమనం.
కొద్దిపాటి ప్రాణము తెప్పరిల్లడము, నీ మనసు కొంచెము సేద తీర్చబడము ఈ నిరీక్షణలో భాగమై ఉన్నది. అంతే కదండి. వెంటనే నిరీక్షణ అనేది ఏమీ లేకపోతే ఇంకా మనకి బాధలో ఇంకా మనము కూరుకుపోతూ ఉంటాం, వేదనలో ఇంకా కూరుకుపోతూ ఉంటాం, దుఃఖంలో ఇంకా కిందకి దిగజారిపోతూ ఉంటాం. ఎప్పుడైతే నిరీక్షణ అంటూ ఒకటి ఉన్నది, నాకు ఫలానా వారు నిరీక్షణ, ఆ ఫలానా వారు సహాయం చేస్తారనే నిరీక్షణ మనం ఉంటుంది చూసారా, బాధ ఒకవైపు ఉన్నను సరే నాకు సహాయము అందుతుంది. ఈ క్రమంలో కొద్దిపాటి ఉపశమనము దొరుకుతూ ఉంటుంది. అయితే నువ్వు ఎవరైతే నాయకులు లేదా అధికారులు లేదా పరిపాలకులు, నీ అన్నయ్య లేకపోతే నీ తండ్రి, నీ భార్య, నీ కుమారుడు కుమార్తె, నీ బంధువులు స్నేహితులు, ప్రభుత్వాలు సహాయము చేస్తాయి నీకున్నటువంటి ఆ సమస్యలో, నీ కోరికలో, నీ అక్కరలో సహాయం చేస్తారని నిరీక్షణ ఎదురు చూస్తున్నావో, కొన్నిసార్లు నీ నిరీక్షణ ఏమైతుందంటే వారు నీకు సహాయము చెయ్యను అని డైరెక్ట్గా చెప్పేస్తారు. మనం ఎవరి గురించి అయితే సహాయం ఎదురు చూస్తున్నామో, ప్రభుత్వము నాకు సహాయం చేస్తుంది నా యొక్క సమస్యలో, మా ఎమ్మెల్యే, మా యొక్క పరిపాలకుడు, మా నాయకుడు, మా తండ్రి, నా తోడబుట్టిన వారు, నా బంధువులు, నా స్నేహితులు సహాయం చేస్తారని నిరీక్షణతో ఉన్నాము కదా. మన వేదనలో, మన అక్కర్లో వారేం చేస్తారంటే ఉన్నటువంటి మనం నిరీక్షణతో ఉంటే సహాయం పొందుతామని వారు చెయ్యలేమని చెప్పేస్తారు, ప్రభుత్వం కానీ వారు కానీ. కొన్ని సందర్భాలు ఇలాంటివి ఉన్నాయి. అప్పుడు మనం ఏమైపోవాలా, మన నిరీక్షణ మనకి ఏమైపోతుంది, ఇంకా అవమానమును, ఎందుకు ఇంత సమయము నేను వీరి గురించి నేను ఎదురు చూచాను, కనిపెట్టాను, నిరీక్షణతో ఉన్నాను. ఇంకా బాధ ఏమైతుంది, ఉపశమనము కాదు, ఆ నిరీక్షణ ద్వారా ఏమైతుంది, ఇంకా బాధ అంతకంతకు రెట్టింపు అయిపోతుంది. నేను ఇన్ని రోజులు వీరు సహాయం చేస్తారు, ఈ ప్రభుత్వం సహాయం చేస్తుంది, ఈ నాయకుడు సహాయం చేస్తాడు, మా అన్న నాకు సహాయం చేస్తాడు, నా స్నేహితుడు సహాయం చేస్తాడని నేను ఎదురు చూస్తే సింపుల్గా వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు, మేము సహాయం చేయలేము. అదేదో ముందే చెప్పొచ్చు కదా. కొంచెం కోపమునకు, కొద్దిపాటి ఆగ్రహమునకు, మరింత బాధకు కారణమవుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి సమయాల్లో కొన్ని నిరీక్షణలు ఇలాంటి రిజల్ట్ కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎదురు చూస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది అయితే మనము ఎవరి ఎడల నిరీక్షణ కనిపెట్టుకొని ఉన్నామో వారు సహాయం చేస్తామంటారు, కానీ మాట ఇచ్చి వారు మనకి సహాయము చెయ్యనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అయ్యో మీ ప్రాంతం అంతా మునిగిపోయిందా వర్షానికి, వెంటనే ఎమ్మెల్యే నేను అదంతా కూడా క్లియర్ చేస్తాను, నేను దాని గురించి యాక్షన్ తీసుకుంటాను అంటారు, మాట ఇస్తారు. అంటే సామాజిక పరమైన విషయం చెప్పాను, కానీ మీ కుటుంబ విషయాల్లో, మీ వ్యక్తిగత విషయాల్లో పలానా సో అండ్ సో నేను సహాయం చేస్తాను మీకు. ఉద్యోగ విషయమా, చదువు విషయమా, గర్భఫల విషయమా, వివాహ విషయమా, లేదా మీ కుటుంబ ఫైనాన్షియల్ మ్యాటరా, నేను మీకు సహాయం చేస్తాను అంటారు. ఆప్తులు, మిత్రులు, శ్రేయాభిలాషులు ఎవరొకరు చేస్తామని వారు సహాయము చెయ్యరు. ఇంతకు ముందైతే చెయ్యనని డైరెక్ట్గా చెప్పేశారు, అది బాధయే. మరి ఒకరేమో చేస్తాము సహాయం అని చెప్పి మనం ఎవరైతే ఎదురు చూస్తున్నామో నిరీక్షణతో, అలాంటి సమయాల్లో చేస్తామని చెప్పి చెయ్యలేని వారు కూడా ఉన్నారు. అక్కడ మన నిరీక్షణలో ఏమైతుందంటే మనము మోసగింపబడ్డాము, మన నిరీక్షణలో మనము మోసగింపబడ్డాము. ఇందాక వేదన కోపముతో పాటు, ఆగ్రహముతో పాటు బాధ మరింత ఎక్కువైంది. ఇప్పుడేమో ఏమైతుందంటే మోసగింపు ద్వారా మరింత అవమానము కలుగుతుంది. కొంతమంది నీవు ఎదురు చూస్తున్నటువంటి వారు, నిరీక్షణతో ఉన్నవారు, అది ప్రభుత్వం అయినా మరి ఎవరైనా సరే, వ్యక్తులైనను సరే, సహాయం చేస్తామని నిజముగానే సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కానీ నీ యొక్క సమస్యలో వారి సహాయముతో కూడా నువ్వు ఛేదించలేని పరిస్థితి ఉంటుంది. వారు సహాయం చేస్తున్నారు నిజంగానే, ప్రభుత్వం కానీ, నీ ఆప్తులు కానీ, మిత్రులు కానీ నీ ప్రాబ్లంలో, నీ సమస్యలో సహాయం అందిస్తున్నారు. కానీ సమస్య అక్కడ పరిష్కారము జరగదు. కొన్నిసార్లు వారి సహాయం అందించినా సరే, కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు ఎన్నో. అందుకనే ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, మీరు ఒకవేళ నిరీక్షణ కలిగి ఉండాలి అంటే, మనుషుల ఎడల నిరీక్షణ కాదు, ఇక్కడ చాలా ప్రాక్టికల్ అనుభవాలలో నుండి మాట్లాడుతున్నాడు.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా, నీటి వాగుల కొరకు ఒక దుప్పి ఆశపడుతున్నట్లుగా దేవుని కొరకు ఆశతో ఇక్కడ ఈ కీర్తనకారుడు ఆ రీతిగా ప్రారంభించాడు. ఆశపడుతున్నాడంట, దేవుని కొరకు ఆశపడుతున్నాడు. తృష్ణ కొనుచున్నానని మొదలుపెట్టి చివరికి చూడండి, ఈ కోరాహు కుమారుల కీర్తన మనము 5వ వచనం మీదే ఫోకస్ చేద్దాం. అది కూడా ఒక మాట ఏంది, 5వ వచనంలో కూడా ఒక మాట ఏంది, నా ప్రాణమా ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. చాలా మంది ఏదైనా మీ యొక్క అక్కర వచ్చిందంటే, మీ కోరిక వచ్చిందంటే, మీ యొక్క శక్తి సరిపడకపోతే, ఎదుటి వాళ్ళు సహాయం కోరినప్పుడు వారు కూడా చేయనని చెప్పినప్పుడు, లేదా చేస్తారని మోసగించినప్పుడు చేయకపోయినప్పుడు, లేదా వారి యొక్క ఆ సహాయం ఇస్తున్నా సరే నీ పని అవ్వలేనప్పుడు వెంటనే తొందరపడిపోతూ ఉంటారు కదా. ఏమిటి ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు అని కింద మీద పడిపోతూ ఉంటారు, లబోదిబో అని మొరపెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు అలాంటి వారికి ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, నా ప్రాణమా నాలో నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎవరి యందు ఉంచాలా? ప్రభుత్వాల మీద నిరీక్షణ కాదు, నీ ఆప్తుల ఎడల, నీ బంధువుల ఎడల, నీ మిత్రుల ఎడల, నీ స్నేహితుల ఎడల, నీ అన్నవారి ఎడల, లోకములో ఉన్న వాటిపైనను నిరీక్షణ మీరు పెట్టుకోవద్దు, కనిపెట్టుకొని ఉండదు, ఎదురు చూడవద్దు. ఎవరి యందు మనము ఎదురు చూడాలా? దేవుని యందు మనము ఎదురు చూచే వారిగా ఉండాలి. మన నిరీక్షణ దేవుని మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి. మనము గాబరా పడిపోయిన అవసరం లేదు, కింద మీద పడిపోయిన అవసరం లేదు. ఇక్కడ చక్కని మాట, ఎందుకంటే ఆయనే నన్ను రక్షించేవాడు, నాకు రక్షకుడు, ఆయనే నా దేవుడు, ఆయనే నా దేవుడు. మనుష్యుల మీద, ఈ లోకపరమైన విషయాల మీద నిరీక్షణతో ఉంటే ఏమవుతుందో నేను మీకు చెప్పాను కదా. ఒక 3 విషయాలుగా, చేయను అంటారని, రెండవది చేస్తాను అని మోసగిస్తారని చేయకుండా ఉండిన వారు, మూడవది చేస్తారని చెప్పి నిజంగానే వారు సహాయం అందించిన మన సమస్యలు పరిష్కరించలేనటువంటి పరిస్థితులు ఉంటాయని. కానీ మీరు దేవుని యందు నిరీక్షణ ఉంచండి. దేవుని యందు నిరీక్షణ ఉంచితే ఏమైతుందో అనే విషయము, దేవుని యందు నిరీక్షణ ఉంచితేనంట మనకి సిగ్గుపడమంట. ఇందాకైతే మనుషుల మీద నిరీక్షణ ఉంచి ఏమయ్యాము, ఒకరు నా అనుకున్న వారు చేస్తాడండి, మా వాడు వస్తాడు, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు వస్తారు, మా నాయకుడు వస్తాడని మనం నిరీక్షణతో ఎదురు చూస్తూ, అయ్యా కొద్దిపాటి రిక్వెస్ట్, మా వాళ్ళు వచ్చేస్తారు, వారు మీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తారు, లేకపోతే చేయవలసింది చేస్తారు, జస్ట్ వన్ డే మాకు ఇవ్వండి ఇలాగ అడిగినప్పుడు రావాల్సిన వారు వచ్చి చెయ్యము అంటే అప్పుడు ఎలా ఉంది మీకు? కోపము, ఆగ్రహము, మరింత బాధ. చేస్తామని చెప్పి వచ్చి మరలా అక్కడ నుండి ఎస్కేప్ అయిపోయి కనబడకపోతే అది మరింత అవమానం వీరి దగ్గర. అయితే ఈ సమయంలో దేవుని యందు మాత్రం మనం నిరీక్షణ ఉంచితే అక్కడ ఇలాంటి కోపములు మనకి రావు, ఆగ్రహములు రావు, మనకి అవమానము కలగదు, మనకి ఇంకేమీ ఉండదు, సిగ్గుపడవలసిన పరిస్థితి ఉండదు. దేవుని మీద మనము నిరీక్షణ ఉంచితే. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. ఒక్క మాట పైలైన వరకు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? మనకి బైబిల్ గ్రంథం మొదటి నుండి కూడా చెబుతున్నది. ఉదాహరణకి మనందరికి వచ్చిన కంఠత వాక్యం ఉన్నది కదా, యెషయా ప్రవక్త రచించినది 40వ అధ్యాయము 31వ వచనము, యెహోవా కొరకు ఎదురు చూచుట వారు నూతన బలమును తప్పనిసరిగా పొందుతారు. ఇక్కడ మనము దేవుని యందు నిరీక్షణ ఉంచడం వలన, జాగ్రత్తగా విను, దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచడం వలన నీలో కొన్ని విషయాలకు చోటే లేదు. నీ ఆప్తుడు, నీ నాయకుడు, నీ ప్రభుత్వం మీద నిరీక్షణతో ఉంటే కనుక సందేహపడవలసిన కొంత టైం ఉంటుంది. వారి మీద నేను ఎదురు చూస్తూ ఉన్నాను, నమ్మకంతో ఉన్నాను, వారు వచ్చి నాకు సహాయము చేస్తారా చెయ్యరా, ఆ సందేహం ఉంటుందా ఉండదా? కాన్ఫిడెంట్గా ఉండగలదువా? కాన్ఫిడెంట్ అనేది మిస్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఎదురు చూడు, చాలా కాన్ఫిడెంట్, నువ్వు నమ్మకంతో ఉండు,
ఏమి సందేహం అవసరం లేదు, ఏమి అనుమానం అవసరం లేదు. దేవుని యందు నిరీక్షణ నీకు నిబ్బరత్వమును కలుగజేస్తుంది. సిగ్గుపడవలసిన పరిస్థితి ఉండదు. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ నిరీక్షణ మనకు సిగ్గుపడనివ్వదు. మనల్ని సందేహాలు ఉండవు, దీనిలో అనుమానాలు ఉండవు. 100% మనము దేవుని యందు నిరీక్షణ ఎదురు చూస్తే మనకి చక్కని సహాయం 100కు 100% దొరుకుతుంది. 100కు 100% దొరుకుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, కోరాహు కుమారులు చెప్పినట్లుగా ఈ లోకంలో దేని మీదైనను ఏ వ్యక్తి మీదైనను నిరీక్షణ పెట్టుకొని ఉండవద్దు. ఎవరి మీద మనం నిరీక్షణ పెట్టుకుందాం? దేవుని మీదే నిరీక్షణ పెట్టుకొని ఉందాం. ఎందుకంటే మనకి సిగ్గుపడవలసిన, అవమానం పడవలసిన అవసరత ఉండదు కాబట్టి. మొదటి విషయం. రెండవది, దేవుని మీద మనం నిరీక్షణ పెట్టుకుంటే మనకి మరి ఒక విషయం ఏంటంటే, ఒకవేళ ఈ లోకులపైన లోకపు విషయాలపైన నిరీక్షణతో ఉంటే అంత ధైర్యముగా మనం ఉండలేము. ఒకటి అనుమానం అయితే, రెండవది ఏమైతుందంటే, ఒకవేళ అతగాడు వచ్చి, ఆ ప్రభుత్వమే వచ్చి, ఆ నాయకుడే వచ్చి మనకి సహాయం అందిస్తాడా, అందించడా? అందించినా సరే మన పని జరుగుతుందా, జరగదా? ఇక్కడ అన్ని అనుమానాలే ఉన్నాయి. అనుమానాలలో నుండి మనకి ఏమొస్తుందంటే అధైర్యం వస్తుంది. ఒకవేళ జరగకపోతే, నువ్వున్న పరిస్థితిలో సహాయం అందిస్తాడా, అందించడా? ఒకటి. సహాయం అందించినా సరే నీ ప్రాబ్లం పరిష్కరించబడుతుందా, సాల్వ్ అవుతుందా, అవదా? క్లారిటీ ఉందా లేదా నీకు? ఒకవేళ అవ్వదు అని సెకండ్ ఆప్షన్కి వెళితే, నీ ప్రాబ్లం క్లియర్ అవ్వదు అనే సెకండ్ ఆప్షన్కి వెళ్తే మరలా మనకి ఏమొస్తుంది? అధైర్యమును, బాధ, పిరిగితనము, మరలా ఇదే రొటీన్ అవుతూ ఉంటుంది సేమ్. అందుకనే ఇలాంటివి రొటీన్ అవ్వకుండానే నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవుని మీదే నీ నిరీక్షణ ఉంచాలా. దేవుని మీద నిరీక్షణ ఉంటే మొదటిది సిగ్గుపడవలసిన అవసరం లేదు. రెండవది పిరిగితనం అసలే అవసరం లేదు. రెండవది ధైర్యం వస్తుంది. దేవుని యందలి నిరీక్షణ ఉంచితే గనక ఆ నిరీక్షణ మీకు ఏమి కలుగు చేస్తుంది అంటే ధైర్యాన్ని ఇస్తుంది. సెకండ్ ఆప్షన్లు, మరొక ఆప్షన్లు, ఇది జరగకపోతే నెక్స్ట్ ఏమిటి అనేది ఉండదు. ఇంకా ధైర్యం జరుగుతుంది. నువ్వు నమ్మితే జరుగుతుంది. అది ఏదైనా సరే. నీకైతే వల్ల పడకపోవచ్చు. నీ బలము వేరు, నా బలం వేరు, దేవుని బలము వేరు. ఇందా పాడుకున్నాము కదా, ఎల్ షడ్డాయ్, సర్వశక్తిమంతుడు. ఏ సమయంలో చెప్పబడింది? ఈ నామం ఆయనకి. రక్తము ఉడిగిపోయింది అబ్రహాముది, శారమ్మది రక్తము ఉడిగిపోయింది. గర్భపు ద్వారములు తెరవబడలే, ముడుచుకుపోయే, క్లోజ్. ఇంకా కొన్ని ఆఫీస్ డోర్లే క్లోజ్ అని పెట్టేస్తూ ఉంటారు. ఈ లోకపరమైన కొన్ని టైమింగ్సే మనము వీలైతే మళ్ళీ తెరుచుకోవచ్చు. కానీ సృష్టి ధర్మము క్లోజ్ అయింది. అక్కడ ఒక స్త్రీ గర్భము క్లోజ్ అయిపోయింది, ఉడికిపోయింది. మనకైతే మన ఆలోచన, మన యొక్క శాస్త్రము ప్రకారం అది జరగకపోవచ్చు. కానీ సర్వశక్తి ఆ టైంలో చెప్పబడ్డది. అబ్రహాము, నువ్వేదో అనుకుంటున్నావు, రక్తం ఉడిగిపోయిందని, వృద్ధుడని నువ్వు వంగిపోయావని, నీ యొక్క భార్య వంగిపోయిందని అనుకుంటున్నారు. ఇక్కడ సర్వశక్తిమంతుడు మాట్లాడుతున్నాను. ఎల్ షడ్డాయ్, నాకు అన్నీ కూడా సాధ్యమే, భయపడనవసరం లేదు, ధైర్యమే. దేవుని యందలి నిరీక్షణ ఉంచితే చాలు, మనకి సిగ్గు ఉండదు. రెండవది ధైర్యమే, ఇంకా అధైర్యం అవసరం లేదు. ఒక సందర్భంలో పౌలు ఈ మాట చెప్తా ఉంటాడు. ఏ సందర్భం అంటే, మన పితరులైతే అరణ్య ప్రయాణంలో ఆయన మహిమ అంతరించుకుపోయే విధముగా వారు దేవుని యందలి నిరీక్షించుటలో చాలా వెనుకబడి ఉన్నారు. మోషేతో సహితం అన్నట్టుగా మోషే కూడా తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడు. మేమైతే అట్లా కాదు. మేము దేవుని యందలి నిరీక్షణతో, ఎందుకంటే మాకు ధైర్యం ఉన్నది. ఆ మాట మాట్లాడతాడు. చూడండి ఒక్కసారి కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకుందాం. ఆ తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ఏమేసుకున్నాడంట? ముసుగు వేసుకున్నాడు. అయితే మేమట్లు కాదు. ఏమంటున్నాడు? మేమట్లు చేయక ఇదిగో ఇటు నిరీక్షణ గలవారమై. నిరీక్షణలో వాళ్ళు ఎలా ఉన్నారంట? పౌలు ధైర్యముగా మాట్లాడుచున్నాము. నిరీక్షణ పౌలు భక్తులకు ఏమిచ్చింది?
ధైర్యాన్ని ఇచ్చింది. దేవుడు చేస్తాడు. వారు మాటి మాటికి ఇట్టి నిరీక్షణ లేదు ఇశ్రాయేలు ప్రజలలో. ఆయన మహిమ తగ్గిపోయే విధముగానే వారు ప్రవర్తించారు, నిరీక్షణ లేకుండానే. చివరికి మోషే వంటి వాడే ముఖము కప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిగో మిమ్మల్ని విమోచించిన వాడు ఎర్ర సముద్రమును పాయలు చేయలేడా? ఐగుప్తు నుండి విమోచించిన వాడు ఎర్ర సముద్రము విషయంలో దేవుని కార్యం జరగదా? వారికి ఆ నిరీక్షణ లేదు. మేము చచ్చిపోతామేమో, ఐగుప్తులోనే ఉండిపోతే బాగుంది. నిరీక్షణ లేక ఈ మాటలు. ఆయన మహిమను అంతరించిపోయేటట్లుగానే వారు బిహేవ్ చేశారు. వారి బిహేవియర్, వారి నిరీక్షణ లేని కారణంగా మోషేయే తన ముఖమును కప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అరణ్యంలోకి వచ్చారు. అన్ని లక్షల మందిని విమోచించిన వాడు, ఎర్ర సముద్రమునే పాయలు చేసిన వాడు, అరణ్యంలో నీటి దాహం తీర్చలేడా? నీరిచ్చి నిరీక్షణ లేదు దేవుని యందలి. ఆహారం ఇవ్వలేడా? ఇలా అడుగడుగున వారు దేవుని యందలి నిరీక్షణ లేరు, నిరీక్షణ ఉంచలేకపోయారు. దేవుని మహిమ అంతరించిపోయే విధముగానే వారు జీవించారు. కానీ అట్టి విషయం బట్టి మోషే తన ముఖమును కప్పుకోవాల్సిన పరిస్థితి. నేనైతే, పౌలు అంటున్నాడు, నేను అట్టి విధముగా కాదు, నేను నిరీక్షణతో ఉన్న నా నిరీక్షణ నాకేమిచ్చింది? ధైర్యమునిచ్చింది, బహుధైర్యమునిచ్చింది. దేవుని యందలి కనిపెట్టుకొని ఉండు, ధైర్యమే ఉంటుంది, భయం ఉండదు, దీనిలో పిరిగితనం ఉండదు, అధైర్యం ఉండదు. మొదటిది సిగ్గుపడనవసరం లేదు. రెండవది ధైర్యము వస్తుంది దేవుని యందలి నిరీక్షణ ఉంటే. మూడవ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత ఎవరిని మృంగివేయాలా అని చెప్పి గర్జించు సింహం వలె ఈ అపవాది అయినటువంటి సాతానుడు అటు ఇటు చాలా త్వరగా తిరుగుతున్నాడంట. ఈలోగా మరి ఒక వచనం ఏంటంటే, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ సమయంలో ఆత్మను, అంటే ఆత్మ ఆయన వెలిగించినటువంటి దీపముగా మనం చూసుకోవాలి. లేదా యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి మనం దిగుకు వస్తూ ఉంటే ప్రతి మనిషిని కూడా వెలిగించిన నిజమైన వెలుగు ఉన్నది. అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని కూడా వెలిగించింది, అంటే ఆత్మను వెలిగించింది. ఈ ఆత్మను ఆర్పివేసేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణముగా అపవాది అయినటువంటి సాతాను ఎప్పుడని గర్జించు సింహం వలె చూస్తున్నాడు, ఆత్మను ఆర్పి నశింపజేయాలని చెప్పి. ఈ క్రమంలో లోకపరమైన అట్రాక్షన్స్, శోధనలో పడిపోవడం, ఆకర్షణకు గురి అయి శోధనలో పడిపోవడం, నీ అక్కర, నీ సమస్య పరిష్కారం కొరకు చాలా సులువైన మార్గాలు, సులువుగా చిక్కులు పెట్టడానికి సులువైన మార్గాలు. ఇలా చేస్తే సింపుల్గా అయిపోద్ది కదా నీ పని, ఇలా చేస్తే ఇన్కమ్ చాలా పెరిగిపోద్ది కదా అని చెప్పి సులువైనటువంటి చిక్కులు పెట్టే మార్గాలు నీ ముందు వేసి శోధనలో పడవేసి తద్వారా తన యొక్క బందీలో, పాపపు బంధంలో నిన్ను పెట్టి గర్జించు సింహం వలె నీ ఆత్మను ఆర్పి నశింపు చేయాలని అపవాది ఈ రీతిగా ఉంటున్నాడు. ఇలాంటి టైంలో యేసు వెలిగించినటువంటి నీ ఆత్మ ఆరిపోకుండా, నశించిపోకుండా నీవు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని యందలి నిరీక్షణతో ఉంటే ఆ నిరీక్షణ వెలిగింపబడిన నీ ఆత్మకి ఎలా ఉంటుందంటే లంగరు వలె ఉంటుంది. ఒక పడవ, ఒక వాడకు లంగర్ అంటే అది ఎటు కూడా ఎంత ప్రవాహం వచ్చినా సరే నీటిలో ఉన్న వాడ కానీ పడవ కానీ దాన్ని లంగర్ వేసి బిగించామనుకోండి, యాంకర్ లంగర్ వేసి బిగించామనుకోండి, అది ఇంకా ఎంత ప్రవాహం వచ్చినా సరే కొట్టుకొని పోదు, ఎక్కడికి వెళ్ళదు. అది అక్కడే పార్కింగ్ ప్లేస్లోనే ఉంటుంది, నిశ్చలముగా అలాగే స్థిరముగా ఉంటుంది. ఈ నిరీక్షణ ఉన్నది చూసారా, దేవుని అందరి నిరీక్షణతో ఉంటే ఆ నిరీక్షణ మన ఆత్మలను లంగరు వేసినట్లుగానే ఉంచుతుంది. కానీ ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అట్రాక్షన్స్ వచ్చినా సరే నీ ఆత్మ అటు కానీ ఇటు కానీ ఎక్కడికి కూడా పోదు. దేవుని యందలి నిరీక్షణ మనకి సిగ్గు కలగనివ్వదు. దేవుని యందలి నిరీక్షణ మనకి బహుధైర్యమును కలిగిస్తుంది. దేవుని యందలి నిరీక్షణ మన ఆత్మకు లంగరవలే ఉంటుంది, లంగరవలే ఉంటుంది. ఆ రిఫరెన్స్ కూడా మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము మనం చదువుకుందాం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు ఎలా ఉంటుందంట? లంగరవలే నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ? ప్రభుత్వం మీద మనం ఉంచినటువంటి ఎదురు చూపు కాదు, నిరీక్షణ కాదు.
మన ఆప్తులు, స్నేహితులు, మిత్రుల మీద ఉన్న ఎదురుచూపు కాదు, దేవుని మీద మనం కనిపెట్టుకొని ఉన్నామే, ఆ కనిపెట్టుకొని ఉండడము, ఎదురు చూడడము, ఈ నిరీక్షణ మన ఆత్మలు ఎక్కడా కూడా అపవాది చేతుల్లోకి వెళ్ళిపోకుండా లంగర వేసినట్లుగా నిశ్చలముగా మన ఆత్మలను స్థిరముగా ఉంచుతుంది. ఇలాంటి ఆ స్థిరమైన ఆత్మీయ జీవితం కొరకు దేవుని యందలి నిరీక్షణతో మనము ముందుకు సాగాలి. ఇది మూడవ విషయం. ఈ లోక జీవన యాత్రలో ప్రతి దినము కూడా మనకి దేవుని కృప అవసరం లేదా? మోషే భక్తుడు లాంటి వాడే ప్రార్థన చేశాడు 90వ సంకీర్తనలో 14వ వచనంలో, ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచమని. అంటే ప్రతి ఉదయమున దేవుని కృప లేకపోతే ఈ దినము నేను ఉండను, నువ్వు కూడా ఉండవు, నీకేమీ కూడా ఉండదు. దేవుని కృప ఉంటేయే మన ప్రాణమైనను, మనకు అన్నమైనను, వస్త్రమైనను ఒక అడుగు ముందుకైనా పడతా ఉంటుంది. దేవుని కృప లేకపోతే ఒక ఇంచు కూడా మనం ఏమీ కూడా జరగలేం, చేయలేం, ఏది కూడా. అలాంటిది ఈ లోకంలోనే కాదు, నువ్వు నిత్యరాజ్యంలో కూడా ఎంట్రీ అవ్వాలి అంటే ఇన్ని ఆరాధనలు చేశాను కదా ప్రభువా, ఇన్ని అర్పణలు అర్పించాను కదా ప్రభువా, ఇంతటి విశ్వాసం కలిగి ఉన్నాను కదా, ఇన్ని ఉపవాసాలు ఉన్నానంటే నీ ఉపవాసము, నీ నీతి, నీ యొక్క కానుకలు, నీ అర్పణలు, నీ పాటలు, వీటి ద్వారా పరలోక రాజ్యంలో ఎంటర్ అయిపోయి అంత శక్తి వాటికి లేదు. మరలా దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలి అంటే అక్కడ దేవుని కృప ద్వారానే ఎంటర్ అవ్వాలి. కానీ మరలా నేను ఎంత విశ్వాసము, ఎంత నీతి, ఎంత పరిశుద్ధతగా ఉన్నానంటే వీటి వలన అయితే మనం ప్రవేశించలేము. మరలా అక్కడ కూడా ఏం కావాలా? దేవుని కృపయే మళ్ళీ మనకు కావాలి. అక్కడ కూడా ఇక్కడ జీవించినంత విశ్వాసము, పవిత్రత, పరిశుద్ధత మనము చేయవలసిన న్యాయము చేసి ఆత్మీయ జీవితానికి చివరిగా మనము అంత క్వాలిఫై అయిపోయే అంత స్థితి మనకు రాదు. ఆ చివరి దశలో కూడా దేవుని కృప ఉంటేనే మరలా నిత్యరాజ్యంలో ప్రవేశించగలుగుతాం. ఆ కృప పొందుకొని లోగన మనకి అక్కడ కూడా ఏమవసరం అంటే నీ విశ్వాసం, వీటన్నిటితో పాటుగా అక్కడ కూడా నిరీక్షణయే. దేవుని యందలి ఎవడైతే కనిపెట్టుకొని ఉంటున్నాడో వాడికి ఆ దినమందు దేవుని యొక్క కృప వెల్లడవుతుందంట నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి. ఎవరైతే నేను విశ్వాసంతో ఉన్నానంటే ఓకే ఉండు, కానీ దేవుని యందలి నిరీక్షణతో నువ్వు ఉండాలి. విశ్వాసం ఉన్నదండి, నాకు భక్తి ఉన్నదండి, పరిశుద్ధత ఉన్నదంటే ఓకే, ఇవన్నీ ఓకే. వీటితో పాటుగా వీటికి ఏమాత్రం కూడా తగ్గుదల లేకుండా వీటితో సమపాలలో ఉండవలసిన మరి ఒక గుణం ఏంటంటే వీటన్నిటినీ కలిగి నువ్వు దేవుని మీద కనిపెట్టుకొని ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. అలా కనిపెట్టుకొని ఉండకపోతే మరలా దినాన కృప నీకు దూరం అవుతుంది. ఆ విషయం కూడా మనం చదువుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. చూడండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అంటే ఏంటి? యేసుక్రీస్తు మరలా ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? రెండవ రాకడ, ఆయన దినము, తీర్పు దినము, యుగాంతము. ఆ దినమందు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప. అంటే ఆ దినమైన రెండవ రాకడలో వచ్చినప్పుడు కూడా మనకి ఏం కావాలా? ఆయన ఏం చేస్తున్నాడంటే మనకి కృప తెస్తున్నాడు. అక్కడ చూడండి, కృప విషయమై మీరు ఎలా ఉండాలంట? సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ దినమందు రెండవ రాకడలో కూడా ఆయన కృప పట్టుకొని వస్తున్నాడంట. ఆ కృప దేనికంటే ఎవరైతే ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటారో వారికి ఆ కృప ఇస్తాడు. ఆ కృప ద్వారానే మనం నిత్యరాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాం. ఈ నిరీక్షణ ద్వారా మనకి సిగ్గుపడన అవసరం లేదు. ఈ దేవుని యందలి నిరీక్షణ ద్వారా మనకి బహుధైర్యం వస్తుంది. ఈ నిరీక్షణ ద్వారా మన ఆత్మలు ఏమవుతున్నాయి? దేవునిలో నిశ్చలముగా స్థిరముగా ఉంటున్నాయి. అపవాది యొక్క చేతులకు వెళ్ళిపోవట్లేదు, లంగర వేసినట్లుగా స్థిరముగా ఉంటున్నాయి. 4వది, ఇట్టి నిరీక్షణలో పరిపూర్ణ దశకు వస్తే ఆ అంచెదినమందు దేవుని కృప మనం పొందుకోగలుగుతాము, నిత్యరాజ్యంలోనికి మనము ప్రవేశించగలుగుతాం. ఇట్టి కృపయే చూడండి మన యొక్క రక్షణకు కారణం ఏంటో తెలుసా? మన యొక్క రక్షణకు కారణం ఏంటో తెలుసా? మనం రక్షింపబడలాగున మనం చాలాసార్లు విశ్వాసం ఉంచితే సరిపోతుంది అనుకుంటాం కదా. కానీ విశ్వాసముతో పాటుగా ఈ నిరీక్షణ కూడా అదే సమపాలనలో ఉంటేనే రక్షణ వస్తుందనే విషయం కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడాలి. దాన్ని కూడా నోటీస్ చేయాలి.
ఉదాహరణకి యుద్ధోపకరణములు ఏంటో చెప్పగలరా? విశ్వాసికి, క్రైస్తవుకి యుద్ధోపకరణములు, లేదా మీకు చెప్పాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచములు ఏమిటి? నీతి అది ఒక మైమరువుగాను, సత్యము అనేది దట్టిగాను, నడుము కట్టుకునే దట్టుగాను, అలాగనే విశ్వాసము అనేది దాలుగాను, సమాధానం అనేది సిద్ధ మనసు కలిగినటువంటి జోడుగాను, అలాగనే ఆత్మ వాక్యం అనే ఖడ్గము, రక్షణ అనే శిరస్నానము. ఇక్కడ విశ్వాసికి లేదా క్రైస్తవునికి యుద్ధోపకరణాలు, దేవుడిచ్చే సర్వాంగ కవచనాలు ఇలా లిస్టు ఉంటే, ఇదే సర్వాంగ కవచం మీద ఎందుకో నేను చదువుకుంటా ఉంటే మరి యొక్క దగ్గర ఈ శిరస్త్రానము, ఖడ్గము తీసేయండి, దట్టి తీసేయండి, ఈ జోడు తీసేయండి, మైమరువు తీసేయండి, ఈ శిరస్త్రానం ఇక్కడ ఏ యొక్క ఆయుధముగా రాయబడి ఉన్నదంటే రక్షణ అనే శిరస్త్రానముగా కనబడుతున్నది. దీనితో పాటుగా సమపాలలో మరి యొక్క దగ్గర ఏమనున్నదంటే చదువుదాం ఒకసారి, ఆ మాట కూడా చదువుదాం. చూడండి, 1 తెస్సలోనియ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక, ఇక్కడ చూడండి యుద్ధోపకరణాల వంటివి ఇక్కడ ప్రస్తావన ఉన్నది. విశ్వాస ప్రేమలను కవచమును, ఈ రెండు కలిపి కవచముగా మాట్లాడుతున్నాడు. రెండో మాట రక్షణ నిరీక్షణయను శిరస్త్రానం. ఇందాక అక్కడ ఎఫెసీ పత్రికలో ఏమని రాయబడి ఉన్నది? రక్షణ అనే శిరస్త్రానం అని డైరెక్ట్ గా రాయబడి ఉన్నది కదా. కాదు, మనం అక్కడితో ఆగిపోతే సరిపోలేదు. శిరస్త్రానములో మరి ఒకటి యాడ్ చేయబడి ఉన్నది, రక్షణ మరియు నిరీక్షణ కలిపితే అది మనకి శిరస్త్రానము. కాబట్టి విశ్వాసము చేత రక్షణ అనేది మనం కలిగి ఉన్నాను సరే, దేవుని యందలి నిరీక్షణ కూడా ఉంటే అది మనకి శిరస్త్రానముగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము ఈ లోక అంధకార శక్తులను, లేకపోతే ఆ పాపమును, లోకమును, వీటన్నిటిని కూడా జయించడానికి మనకి దేవుని యందలి విశ్వాసము చేత రక్షణ అనేదే కాదు కానీ దేవుని యందలి నిరీక్షణ కూడా మనకి ఒక ఆయుధముగా కనబడుచున్నది, ఒక ఆయుధముగా కూడా కనబడుచున్నది. ఈ విషయమును కూడా మీరు మదిలో ఉంచుకోవాలి. ఇలాంటివి ఎన్నో నేను చెప్పవచ్చు కానీ పాత నిబంధనలో మన యొక్క పితరులు ఇట్టి నిరీక్షణల ఏకయే వారు దేవునికి ఆయాసమును, కోపమును రప్పించి అరణ్యములో అంతమంది సంహరించబడ్డారు. అయితే మనము అట్టి విధముగా కాకుండా ఇదిగో కోరాహు కుమారులు చెప్తున్నారే, దేవుని యందు నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. మీ అందరికీ వచ్చినటువంటి ఒక కీర్తన, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు, యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు, నిరీక్షణ ఉంచుము నీవు. మనం ఎవరితో చెప్పుకోవాలి ఇది నాన్న? మన ప్రాణముతో, మన మనసుతో, మన హృదయంతో ఇది నాన్న మీకు మీరు చెప్పుకోండి. ప్రాణమా ఎందుకు బిడ్డల వివాహాల గురించి తొందరపడుతున్నావు? గర్భము గురించి ఎందుకు తొందరపడుతున్నావు? ఉద్యోగాల గురించి ఎందుకు తొందరపడుతున్నావు? ఆరోగ్యం గురించి, ఆర్థిక విషయాలు ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు ఇది నాన్న? లేదు లేదు, తొందరపడి ఈ లోకపరమైనటువంటి నీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? బంధువులు, స్నేహితులు, ఆప్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రభుత్వాలు, నాయకులు ఎవరైనా ఉన్నారా? వారి సహాయం నువ్వు కోరుకోవడానికి, వారి గురించి నువ్వు వారి సహాయం నిమిత్తం నిరీక్షణతో ఉన్నావా? వద్దు వద్దు. వారి మీద నువ్వు పెట్టినటువంటి నిరీక్షణ, ఎదురుచూపు ఒకవేళ నీకు మరింత కోపము, బాధ అధికం చేస్తుందేమో. వారి ఎడలు నువ్వు కనపరిచినటువంటి పెట్టుకొని ఉన్న నిరీక్షణ, ఆ ఎదురుచూపు నీకు అవమానము కలుగు చేస్తుందేమో, మరింత బాధను మరింత ఎక్కువ చేస్తుందేమో. కాదు కాదు, నువ్వు ఎవరి యందు నిరీక్షణ ఉంచాలా? దేవుని యందు నిరీక్షణ. మీ మనసులతో చెప్పుకోండి, మీ భర్తలతో చెప్పండి, మీ భార్యలతో చెప్పండి, మీ బిడ్డలతో చెప్పండి, మనము దేవుని బిడ్డలము, దేవుని యందలే మనము నిరీక్షణ ఉంచాలి. దేవుని కొరకే కనిపెట్టుకొని ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. ఆ కనిపెట్టుకొని ఉండడం ఎలాగో తెలుసా?
ఆకతాయితనముగా కనిపెట్టుకుని ఉంటే అవ్వదు. ఇది మరలా కంటిన్యూషన్, చాలా పెద్ద మాటలు ఉన్నాయి. జస్ట్ ఒక్క సంగతి చెప్పి నేను ముగిస్తాను, సమయం చాలా అయింది కాబట్టి. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు, నిరీక్షణతో ఉన్నారు. ఎదురు చూచుట, కనిపెట్టుకొని ఉండుట, నిరీక్షణతో. అందరూ కూడా 10 మంది కూడా ఒకేలాగా ఎదురు చూసారా? లేదు. 5 మంది ఒక విధముగా సిద్ధపడి ఆశతో, ఇలా మనం ప్రభు కొరకు, దేవుని కొరకు కనిపెట్టుకొని ఆ నిరీక్షణ ఎలా ఉండాలో తెలుసా? సిద్ధపడి, అలాగనే ఆశతో. అదే కోరాహు కూడా అదే రాస్తున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా, దేవా నీ కొరకు నేను ఆ రీతిగా ఆశపడుతున్నాను, తృష్ణ కలిగి ఉన్నాను. దేవుని యందలి నిరీక్షణ ఆశతో ఉండాలి. నా ప్రభు వస్తాడు, అదే ఆశ. ఆశతో, ఇంట్రెస్ట్ లేకపోతే, ఆశ లేకపోతే మరలా ఎదురుచూపు అది నీకు ఫలభరితముగా ఉండదు. దేవుడి కొరకు కనిపెడుతున్నాను అని చెప్పి కనిపెట్టేవాడు ఒక రైల్వే స్టేషన్లో పద్దాక ట్రాక్ వైపు చూస్తూ ఉంటాడు. చూసారా, ట్రైన్ వస్తుందా లేదా? రైల్వే స్టేషన్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురు ఆ ట్రైన్ వస్తుందో లేదో, ఆ బస్సు వస్తుందో లేదో, ఆ అధికారి వచ్చాడో లేదో, పద్దాక లేచి డోర్లు ఓపెన్ చేశారా లేదా ఆఫీసు, ఇలాగా ఒక ఇంట్రెస్ట్, ఒక సిద్ధపాటు. అలా దేవుని కొరకు మీరు ఎదురు చూడాలి, నిరీక్షణతో ఉండండి. దేవుడు మీ ప్రతి కార్యం ఇంతవరకు నీకు సాధ్యపడలేదు కదా, నీ కోరికలు, కొన్ని అవసరతలు నీ శక్తి సరిపడలేదు కదా, ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. మీ కార్యాలు జరగబోతున్నాయి. మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. ధైర్యంగా మీరు ముందుకు సాగిపోండి. మీ ఆత్మ కూడా నశించకపోదు. ఆయన కృప మీకు దొరుకుతుంది. ఈ లోకపరమైన అన్ని విషయాల్లో మాత్రమే కాదు, నిత్య రాజ్యంలో ఎంట్రీ అవ్వడానికి కూడా ఆయన కృప మీ కొరకు సిద్ధముగా ఉన్నది. మీరు మాత్రం నిరీక్షణతో ఆయన యందు ముందుకు సాగండి. పరిశుద్ధాత్మ దేవుడు అటు నడిపింపులు మిమ్మల్ని అంతవరకు నడిపించును గాక. ఆమేన్.